నమస్తే. రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలల ఫీజుల పెంపు పైన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి సవరణల జీవోకు అనుగుణంగా తనిఖీల కార్యక్రమం జరిగిందన్న విషయం మనకు తెలుసు. మరి ఆ తనిఖీలపైన ఎలాంటి తనిఖీలు చేశారనేది ఒకసారి మనం చూసినట్టయితే కళాశాలల తనిఖీలు తూతుమంత్రంగానే జరిగాయని చెప్పేసి మనకు అందినటువంటి సమాచారం. ఎందుకంటే దాదాపు 140 ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి. మరి 5 రోజుల్లోనే ఎట్లా అయిపోతాయి అనేది అందరికీ సందిగ్ధం నెలకొంది. ఒక్కొక్క కాలేజీ తనిఖీ చేయాలంటే ఒక రోజు పడుతుంది. వారి యొక్క డాక్యుమెంట్లను తనిఖీ చేయాలని ఒక రోజు కాకుండా కానీ సగం దినం పడుతుంది, హాఫ్ డే పడుతుంది. మరి అలాంటిది పరిస్థితిలో 5 రోజుల్లోనే అన్ని కాలేజీల తనిఖీలు అయిపోయాయని చెప్పేసి చెప్తున్నటువంటి వాళ్ళు మరి ఎంతవరకు జరిగింది, ఏం చేశారు అనేది ఈరోజు వచ్చినటువంటి దిశ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ చూసినట్టయితే తక్కువ ఫీజులు ఉన్న కాలేజీలపై నో ఎఫెక్ట్, అనవసరంగా పెంచితే కఠినంగా వ్యవహరిస్తాం. టీఏఎఫ్ఆర్సీ సమీక్ష సమావేశాలలో సభ్యులు 3 రోజుల పాటు కొనసాగిన తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ సమావేశాలు గురువారంతో ముగిశాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి వివిధ కాలేజీల ఫీజుల సమీక్షపై ఈ సమావేశంలో చర్చించారు. కమిటీ సభ్యులు రోజుకు కనీసం 10 కాలేజీల చొప్పున ఆడిట్ నివేదికలను, ఇతర ఆర్థిక పత్రాలను పరిశీలించారు. కాలేజీలలో కల్పిస్తున్న మౌలిక వసతులు, అధ్యాపకులు వేతనాలు ఆధారంగా ఫీజుల పెంపునకు సంబంధించి చర్చలు జరిపారు. కొత్తగా చేర్చిన కొలమానాలతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటికే తక్కువ ఫీజులు ఉన్న కళాశాలపై సమీక్ష ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు. నాణ్యతతో కూడిన విద్యను అందిస్తున్న కళాశాలలకు తగిన విధంగా ఫీజులు పెంచే అవకాశం ఉందని, అయితే అనవసరంగా ఫీజులు పెంచుతున్న కళాశాలపై మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశాల్లో నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించి తుది నిర్ణయం తీసుకుంటామని కమిటీ సభ్యులు తెలియజేశారు అని చెప్పేసి శీర్షిక ఆర్టికల్ రావడం జరిగింది. మరి ఇలాంటి ఆర్టికల్ వచ్చినప్పుడు కూడా మనకు అర్థమైంది ఏంటి, ఇక్కడ ఫీజుల కమిటీ నిర్ణయం ప్రకారంగా ఫీజుల నిర్ణయం జరగాలి. కానీ ఇక్కడ అధ్యాపకుల వేతనాలు ప్రధానం. అధ్యాపకుల వేతనాలు ఏ ఒక్క కళాశాలలో కూడా సరిగ్గా చెల్లించడం లేదు. 7వ వేతన స్కేల్స్ ఇస్తున్నామని అఫిడవిట్లు సమర్పించి టీఏఎఫ్ఆర్సీకి ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని కాలేజీలు టీఏఎఫ్ఆర్సీపై ఒత్తిడి చేస్తున్నాయి. మేము చెప్తుంది ఒకటి, పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఏ ఒక్కరికి కూడా వేతన సంఘ జీతాలు రావడం లేదు, తాత్కాలిక జీతాలు మాత్రమే వస్తున్నాయి. కొన్ని కళాశాలల్లో అయితే పెండింగ్ జీతాలు 2 నుంచి 6 నెలల వరకు పెండింగ్ జీతాలు ఉన్నాయి. మరి అలాంటి కళాశాలలు ఏ విధంగా జీతాలు చెల్లిస్తున్నాయి అనేది చూడాల్సిన బాధ్యత టీఏఎఫ్ఆర్సీకి లేదా? అసలు జీతమే చెల్లించడం లేదు. ఫామ్ 16 ఎక్కడి నుంచి జనరేట్ అయ్యింది, ఫామ్ 26AS ఎక్కడి నుంచి జనరేట్ అయ్యింది, అందులో తప్పులు తడకగా వాళ్ళే స్వయంగా తయారు చేసి ఇవాళ కాలేజీలు టీఏఎఫ్ఆర్సీకి సమర్పించాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా టీఏఎఫ్ఆర్సీ కానీ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కానీ స్పందించి టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా, ఎందుకంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రధాన పాత్ర వహిస్తుంది. టెక్నికల్ ఎడ్యుకేషన్ మరి కనీస జీతాలు కూడా చెల్లించని కళాశాలలపైన తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత వారికి ఉంది. ఎందుకంటే జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదని చెప్పేసి ఒక సాగు చూపిస్తూ అధ్యాపకుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి కళాశాలలపైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరికొన్ని కళాశాలల్లో అయితే 7వ వేతన సంఘ జీతాలు ఇస్తున్నామని చెప్పేసి ఇస్తూ ఒక చేత్తో వేస్తూ మరొక చేత్తో రిటర్న్ తీసుకుంటున్నారు. వెంటనే అదే కళాశాలలో ఏటీఎంలను ఏర్పాటు చేసి ఆ కళాశాల ఏటీఎం ద్వారానే డ్రా చేసుకున్నటువంటి వైరం ఎన్నో సందర్భాల్లో మనకు కనపడ్డది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నడుస్తుందని చెప్పేసి ఉద్యోగులు వాపోతున్నారు. అదేవిధంగా కళాశాలలో ఉద్యోగులకు గ్రూప్ యాక్సిడెంటల్ పాలసీని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న ఒక అధ్యాపకుడికి యాక్సిడెంట్ అయ్యింది. ఔషాపూర్లోని గట్కేశ్వర్ దగ్గర ఉన్నటువంటి ఔషాపూర్ దగ్గర అధ్యాపకుడు కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ అయింది. తనకు రావాల్సినటువంటి కాలేజీకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఏమంటే ఖచ్చితంగా అతనికి క్లెయిమ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఉందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. కాబట్టి దీని ద్వారా ఆ అధ్యాపకుడికి
సొంత ఖర్చుల ద్వారా కళాశాల ₹1 కూడా బేర్ చేయడం లేదు. కానీ ఆ కళాశాలకు మరి ఆ అధ్యాపకుడిని ఉద్యోగంలోకి రావాల్సిన అవసరం లేదు 30వ తారీఖు నుంచి, అంటే రేపటి నుంచి రావాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. దీంతో మానసికంగా తను ఇబ్బందులకు గురవుతూ యాక్సిడెంట్ పాలు కావడం జరిగింది. అంటే కళాశాలలు ఏ విధంగా తయారైనాయంటే స్వయంగా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర ఎడ్యుకేషన్ యాక్ట్, తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ని వైలేట్ చేస్తూ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని అధ్యాపకుల తొలగింపు కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. వీటన్నింటిపైన సమీక్ష చేయాల్సినటువంటి బాధ్యత టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కానీ, ఆయా యూనివర్సిటీలకు కానీ ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మేము ఒకటే తెలియజేసేది, యాజమాన్యాలకి అధ్యాపకుల జీతాలు వెంటనే చెల్లించాలి. వేతన సంఘ జీతాలను తిరిగి చెల్లించాల్సినటువంటి బాధ్యత అధ్యాపకులకు యాజమాన్యానికి ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఏది ఏమైనా సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల యాజమాన్యాల సామరస్య ధోరణితోనే ఈ సంబంధాలను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కానీ సంబంధాలను దూరం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎవరికీ లేదు. ఉద్యోగుల యొక్క జీతాలను వెంటనే చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.